100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అండ్ అలాగే అనలిస్ట్ అయిన నందా గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా డాలర్ వాల్యూ గురించి. హాయ్ సార్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ అనేవాళ్ళు అమెరికా వెళ్ళాలనుకునేదే డాలర్స్లో సంపాదించాలి అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ 80 times బెటర్ టు ఇండియన్ రూపీ. అండ్ ఇప్పుడు ఇండియన్ రూపీ ఇంకా వీక్ అవుతుంటే డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. ఇలాంటి టైంలో కమోడిటీ అని గోల్డ్ కూడా కాస్త లాకర్లో ముడిపడిపోయి ఉంది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి, స్టేట్మెంట్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫైనాన్షియల్గా? నీ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. అండ్ స్పెషలీ మీరు డాలర్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ గోల్డ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ యువర్ క్వశ్చన్. బట్ జనరల్ రూల్ ఏంటంటే డాలర్ రేట్ ఇంక్రీజ్ అవుతే గోల్డ్ రేట్ తగ్గాలి. అవును. బట్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ లాట్ ఆఫ్ కంట్రీస్ ఇప్పుడు డాలర్ రేట్ పెరిగితే వాళ్ళ కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. సో దానివల్ల డాలర్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, గోల్డ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దేర్ అన్సర్టనిటీస్ అండి, లైక్ జియోపొలిటికల్ టెన్షన్స్ లైక్ ఇన్ఫ్లేషన్, వార్, క్రైమ్స్, వీటి వల్ల కూడా ఇట్స్ ఇంక్రీజింగ్. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ వాలటిలిటీ, అంటే స్టాక్ మార్కెట్లో చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇంట్రెస్ట్ రేట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో లాట్ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ హ్యాస్ కెప్ట్ గోల్డ్ యాజ్ అ గుడ్ అసెట్ ఫర్ ద ఫ్యూచర్, రైట్? ఇంకా బ్యాంక్స్ అండి, ద బ్యాంక్స్ ఇన్ ఇండియా, చైనా, రష్యా ఆర్ హోల్డింగ్ గోల్డ్ రిజర్వ్స్ ఫర్ ద ఫ్యూచర్. సో దానివల్ల కూడా గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి. అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్గా దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ గోల్డ్ వర్సెస్ డాలర్ రేట్ అండి. సార్, ఇప్పుడున్న టైంలో డాలర్ వాల్యూ ఇలాగే పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ చాలామంది ఇండియా నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు, ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా. సో ఇప్పుడున్న టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద ఇంకా చేయొచ్చా? ఎక్కడ చేయొచ్చు? స్టాక్ మార్కెట్ పరిస్థితి కానీ చూసుకున్నప్పుడు వాట్ వుడ్ యూ సజెస్ట్ అంటే ఏం చెప్తారు? Definitely అండి, స్టాక్ మార్కెట్లో ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్రాబ్లీ ద రేట్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బై అవుట్, ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ పీపుల్ ఇన్ యూఎస్, ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ఇండియా, దే క్యాన్ చూస్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా సార్, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్స్లో చాలా వరకు H1కి ఆపోజిట్గా ఉన్నాయి. అంటే చైల్డ్ బర్త్ కానీ, అయితే ఈ చైల్డ్ బర్త్ని అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కొన్ని అపోజ్ చేయడం జరిగింది, స్టే విధించడం జరిగింది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఈ సిచ్యువేషన్లో? దీనికి సంబంధించి ఏం జరగవచ్చు అంటారు ఇన్ ఫ్యూచర్? అంటే అది ఇంకా పిటిషన్ వేశారండి. ఆల్ 18 states ఆర్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ అది అవుతుందా లేదు అనేది ఈ టైంలో తెలియదు. బట్ అగైన్ ట్రంప్స్ మెయిన్ priority was to employ workers locally, right? So he's trying to make America better by trying to employ locals. So చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి అండ్ దట్స్ వై స్క్రూటినీ అవుతుంది H1B మీద, F1 మీద. చాలా వీసాలు రిజెక్షన్స్ అవుతున్నాయి అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ పీపుల్. సో డెఫినెట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో 30,000 people were sent back recently. సో 30,000 మందిని ఏ విధంగా పంపించబోతున్నారని అడిగితే ఏం చెప్తారు సార్? సో దే ఆర్ అన్ఆథరైజ్డ్ డాక్యుమెంట్ హోల్డర్స్ అండి. అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ వీసా లేదు. సో ప్రాబబ్లీ దే గోయింగ్ టు డిపోర్ట్ దెమ్, వాళ్ళ కంట్రీస్కి పంపించేసేస్తారు. సో వాళ్ళు ఒక ప్రాపర్ నాన్ ఇమిగ్రెంట్ వీసా లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్. ఎస్పెషలీ ఇఫ్ యు సీ రీసెంట్గా ఒక నర్స్ అమ్మాయిని a non-immigrant who had no document or no visa had skilled her. So దానివల్ల there are a lot of laws which are coming up. ఎందుకంటే ఒక unauthorized document holder have to be deported from the country. సో వాళ్ళ మీద ఎలా కేసు పెడతారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇట్స్ a big thing. So if everyone has a proper legal documents, everyone will be safer. మోర్ ఓవర్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా H1కి ఆపోజిట్గా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి అంటుంటే, ఇంకో పక్కన రామస్వామి ఎవరైతే ఆయన క్యాబినెట్లో ఉన్నారో అండ్ ఈవెన్ ఎలాన్ మస్క్ లాంటి బిజినెస్ పర్సన్, వీరిద్దరు కూడా H1s లాంటి స్కిల్డ్ పర్సన్స్, H1 వీసా మీద స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటేనే కంపెనీస్ అనేవి గ్రో అవుతాయి
కంట్రీకి ఎకనామీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కాదని కూడా ఇప్పటికీ ట్రంప్ ఏ స్టాండ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ముఖ్యంగా తెలుస్తూ ఉన్నా కూడా ఏం జరగవచ్చు వీళ్ళు ఈ ముగ్గురికి సంబంధించి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ విధంగా ముందుకెళ్తుంది? వెల్ అండి, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్గా ఇట్స్ అ పాజిటివ్ సైన్. ఎందుకంటే దే ఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎక్స్పర్టీస్ అండి. యూనో ఎలన్ మస్క్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు ఎక్స్పర్టీస్ పీపుల్ కావాలి బికాస్ హీ హాస్ లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఈవెన్ ఎలాన్ మస్క్ హిమ్సెల్ఫ్ ఇమిగ్రేషన్ ఒక పర్సన్, ఇమిగ్రేషన్ మీద వచ్చిన పర్సన్ కదా. Right, of course. You know, he has started with his PayPal journey, and you know, slowly he's got his citizenship, and definitely, and you know, they are looking for expertise people. While companies nadavali ante, you know, they have to find brighter people who has, you know, good skills. Yeah. అండ్ ఓవరాల్గా H1కి సంబంధించి చాలామంది ఇప్పుడు లాటరీ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా అండి, ఇట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ యూ. అండ్ ఎందుకంటే ఈసారి నాకు తెలిసి చాలా ఫేర్గా ఉండబోతుంది. అండ్ డెఫినెట్గా చాలామందికి ఆపర్చునిటీ వస్తుంది. ఐఎమ్ ప్రెడిక్టింగ్ అబౌట్ 4,80,000 అప్రూవల్స్ ఫ్రమ్ ఇండియా. ఈ కోటా పెరిగిందంటారా? ఇంకా డెఫినెట్గా అండి పెరగచ్చు. అండ్ మీరు ఈ మార్చ్లో అవ్వబోతుంది స్టార్ట్. సో యూనో డోంట్ స్టెప్ బ్యాక్వర్డ్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్, మీ లక్ మీ ట్రై చేయొచ్చండి. సో H1s పక్కన ఇంకో పక్కన F1 స్టూడెంట్స్ సంబంధించి ఈ స్టూడెంట్స్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటారు? క్యాంపస్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అండ్ 24 monthsలో వాళ్ళకి స్టెమ్ అండ్ ఓపీటీ రెండింటికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయంటారు? చాలా చేంజెస్ వస్తున్నాయండి. అండ్ దే గోయింగ్ టు బి స్ట్రిక్టర్ రిఫార్మ్స్. అంటే దే విల్ బీ వాచ్ఫుల్. అంటే వాళ్ళ మీద ఎవరో కన్ను పెడతారు డెఫినెట్గా. ఎందుకంటే దేర్ యూనో వీసా ఇస్ టు ఓన్లీ స్టడీ and work for 20 hours. Students అయితే H1B అయితే they have to work with their employers. Okay, so నేను ఏం సలహా ఇస్తానంటే just follow your rules and guidelines for a while and you know see how it takes you further. నందా గారు, ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఇప్పటికీ ఇండియన్స్ ఉన్నారంటారా అలాంటి బేస్ మీద? ఎందుకంటే నేను ఎప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఇండియన్స్ ఉన్నారనేది అంతగా వినలేదు. బట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే చాలా రిస్కీగా ఉన్నాయి. అంటే వాళ్ళని జైలుకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ఒక హెచ్చరికగా మన ద్వారా ఎటువంటి సైన్ చెప్తారు? తప్పకుండా అండి. చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారండి ఇండియా నుండి. అండ్ దే హ్యావ్ బిన్ ట్రావెలింగ్ ఆన్ B1 B2 and misuse their visa, overstay చేసి, and they have been working illegally there. And it's not good, but again you know I don't support that. వాళ్ళ ప్రయత్నాలు లీగల్గా కావడానికి చేసే కష్టాలు చేస్తున్నారు. లైక్ యూనో దే ఆర్ some people are you know converting into a good visa, or కొంతమంది asylum seekers asylum petition వేస్తున్నారు. So they are trying to you know get legal. But అంటే ఇండియా నుంచి కూడా ఇంకా అసలం వేస్తున్నారంటారు? వేస్తున్నారండి, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అసైలం వేయడం అంటే దే విల్ గెట్ దేర్ ఫైల్ వన్ డే. అంటే అసైలం పిటిషన్ వేసాక కొంచెం టైం పడుతుంది. సో ఒక 4 years వరకు దే కెన్ స్టిల్ వర్క్. దే విల్ గెట్ ఆల్ దేర్ యూనో క్రెడెన్షియల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓపెన్ వర్క్ పర్మిట్ యూనో ఆపర్చునిటీ దే విల్ గెట్. బట్ అంటే సమ్ డే ఒకవేళ వాళ్ళ కేసు గెలవకపోతే దే ఆర్ డిపోర్టెడ్ బ్యాక్. అంటే ఒక వార్ జరిగే కంట్రీ మీద అసలం వేసిన ఒక మీనింగ్ఫుల్ ఇది ఉంటుంది. కానీ ఇండియా లాంటి కంట్రీ మీద అసలం అనేది ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ సర్ప్రైజింగ్ ఆల్సో ఎట్ ఎ టైమ్. సో ఓవరాల్గా అయితే అమెరికన్ అప్డేట్స్ అయితే ఇవేనండి. H1 వీసా, F1కి సంబంధించిన అప్డేట్స్ అండ్ ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సంబంధించి అయి ఉండొచ్చు. అండ్ ఈవెన్ ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రామస్వామి, ఎలాన్ మస్క్ వర్సెస్ ట్రంప్, అండ్ ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చిన స్టే అయి ఉండొచ్చు. ఓవరాల్ వీటన్నిటి మీద నందా గారు మనకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇవే కాకుండా ఇంకా ఎటువంటి అప్డేట్స్ మీద మీకు నందా గారి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో తప్పకుండా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎటువంటి విషయాల మీద మీరు ఎదురు చూస్తున్నారు న్యూస్ కోసం అనేది కూడా తెలిసినట్లయితే మేము వాటి మీద న్యూ ఎపిసోడ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్ సార్.